హైదరాబాద్ చార్మినార్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మదీనా చౌరస్తా సమీపంలోని ఎస్వైజే కాంప్లెక్స్లోని ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రంజిత్ లైవ్లో అందిస్తారు. రంజిత్, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? సిచ్యుయేషన్ ఎలా ఉంది రంజిత్? ఏదైతే హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం ఏదైతే ఎండాకాలం మొదలైందంటే అగ్ని ప్రమాదాలు కూడా సంభవించే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బట్టల షాపులు, ఫర్నిచర్ షాపుల్లో కూడా ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. గత సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో గుల్జార్ హౌస్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా దాదాపు అగ్నిహత్యపై కొంతమంది మరణించిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఎస్వైజే కాంప్లెక్స్లో దాదాపు మనం విజువల్లో చూసినట్లయితే దాదాపు దాదాపు ఇక్కడ ఉన్న షాపులు ఏదైతే ఉన్నాయో ఈ షాపులలో 100కు పైగా కూడా ఈ కాంప్లెక్స్లో కూడా షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఉంటాయి. ఈ షాప్స్లలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇరుకుగా ఉండడం, దాంతోపాటుగా వన్ వేగా ఉండడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏదైతే ఈ షార్ట్ సర్క్యూట్ కావడం, దాంతోపాటుగా ఇరుగ్గా ఉన్నటువంటి వన్ వేగా అంటే వన్ సైడ్ పోయినట్లయితే రెండో వైపు కూడా వెళ్ళడానికి సోర్స్ లేకపోవడమే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రమాదం ఉన్నాయో గతంలో చూసుకున్నట్లయితే ఇదే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అదే షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది. కాకపోతే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగని, ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలంలో 8 ఫైర్ ఇంజన్లతోని మొత్తం కూడా మంటల అదుపులో తెచ్చుకున్నారు. దాంతోపాటుగా ఎలాంటి ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం జరిగినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే మనకు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో దాదాపు 8 ఫైర్ ఇంజన్లతో కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదం గురించి కూడా మొత్తం తీసుకున్నట్టు చెప్తున్నది. దాంతోపాటుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు, గతంలో చూసుకున్నట్లయితే గుల్జార్ హౌస్ ఎక్కడ ఉందో గుల్జార్ హౌస్లో కూడా దాదాపు అగ్నిహత్యలో కూడా 8 మంది పైగా కూడా మృతి చెందారు. అదే సరిగ్గా సంవత్సరం మరొక ముందు కూడా ఈ ప్రమాదం జరిగింది. కేవలం ఒకే ఒక కాంప్లెక్స్లో, ఎస్వైజే కాంప్లెక్స్లో దాదాపు ముందు నుంచి వెనక వైపు కూడా దాదాపు 100 షాపుల వరకు ఉన్నాయి. ఈ ప్రమాద గల కారణాలు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రమాదం కారణాలు ఎలా చూడవచ్చు? గతంలో చూసుకుంటే సరిగ్గా సంవత్సరం క్రితం కూడా గుల్జార్ హౌస్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎస్వైజే కాంప్లెక్స్, దీన్ని ఎలా చూడొచ్చు సార్? చూసేది ఏం లేదండి. నార్మల్గా షాపింగ్ కాంప్లెక్స్లలో నెంబర్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి. జాగ్రత్తలు పాటించినట్టయితే ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలకు వెళ్ళి బయటపడవచ్చు. మాకు ఉదయం 9:06 ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్గా 8 ఫైర్ వెహికల్స్ని ఇక్కడికి టర్న్అవుట్ చేయడం జరిగింది. అందులో హైకోర్టు, యాకత్పూర, మొగల్పూర, గౌలిగూడ, సాలార్జంగ్ మ్యూజియం, మలక్పేట్, బ్రాంటో స్కైలిఫ్ట్, గాంధీ అవుట్ పోస్ట్ 8 వెహికల్స్, 2 అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్, మాకు హైకోర్టు అండ్ సాలార్జంగ్ మ్యూజియం ఒక 4 ఫైర్ ఆఫీసర్లు, దాదాపు 50-60 మంది సిబ్బంది మార్నింగ్ నుంచి చాలా అహర్నిశలు కృషి చేసి పక్కకు ఫైర్ స్ప్రెడ్ కాకుండా మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది. మీకు కనపడుతూనే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే G+2-3 ఫ్లోర్స్, ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ అయింది. 4 షట్టర్లలో ఫైర్ ఉండే. ఎటు కూడా పక్కకు కానీ పైకి కిందికి ఎటు కూడా స్ప్రెడ్ కాకుండా మా టీము ఎక్కడికక్కడ కూడా అండర్ మై సూపర్విజన్ మొత్తం టీమ్స్ కూడా 3-4 ప్లేసులకు వెళ్ళి హోస్ పైప్లను నిప్పేసి ఇమ్మీడియట్గా ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బిల్డింగులు దాదాపు 300 షాపులు ఉన్నాయి. ఈ పక్క బిల్డింగ్లో కూడా నంబర్ ఆఫ్ 100 షాపులు ఉన్నాయి. సో అన్నిట్లో ఒక్క 4 షట్టర్లలోనే మాత్రం ఫైర్ని కన్ఫైన్ చేసి కంట్రోల్ చేయడం జరిగింది. పక్కకి ఎటు కూడా స్ప్రెడ్ కాకుండా ఆఫ్ చేసినాం. ఇటు పక్క కెనరా బ్యాంక్ ఉండే, అటు పక్క విజయ డయాగ్నోస్టిక్, ఇంకేమన్నా ఉన్నాయి. ఇది యూనూస్ కిడ్ వేర్లోనే ఫైర్ యాక్సిడెంట్ అయింది. 4 షట్టర్లు ఉన్నాయి అందులో అయింది. అది దాటి పక్కకు పోకుండా కంట్రోల్ చేయడం జరిగిందండి. ఈ ప్రమాదంలో ఎవరికి ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ జరగలేదు. సిబ్బంది చాలా హార్డ్ వర్క్ చేసి ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఈ అగ్నిమాపక సిబ్బందితో పాటుగా ఏ బృందాలు పాల్గొన్నాయి సార్? సో నార్మల్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఇమ్మీడియట్గా ఆ సిచ్యువేషన్ డిమాండ్ని బట్టి నెంబర్ ఆఫ్ నియర్ బై వెహికల్స్ అన్నీ కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. వాటర్ బౌజర్స్ అంటే 9,000 లీటర్స్ కెపాసిటీ ఉంటాయి. వాటర్ టెండర్లో 4,500 లీటర్స్ వాటర్ కెపాసిటీ ఉంటాయి. అట్నే ఎంపీటీ వెహికల్ అని ఒక పైకెక్కి మనం పనిచేయాలంటే కూడా మనకు ఈజీగా
ఆపరేట్ చేసేందుకు బ్రాంటో స్కై లిఫ్ట్ అనే వెహికల్ని కూడా సెక్రటరియట్ నుంచి తెప్పించడం జరిగింది. సో ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు మన వీళ్ళు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండ్రు. మనకు యాక్సెస్ కొరకు వాళ్ళ ఏంటది జేసీబీ డిఆర్ఎఫ్ వాళ్ళ జేసీబీ కూడా తెప్పించేసి ఆ యాక్సెస్ క్లియర్ చేసేసి మొత్తం ఫైర్ని పుటప్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ ఎండాకాలం సూచనలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి సూచన లేదనుకుంటారు ఈ ప్రమాదం గురించి? ప్రతి ఒక్కరండి ప్రతి షాపులో కూడా 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పెట్టుకోవాలి. ఆ ఓల్డ్ వైరింగ్ ఉంటే దాన్ని రిప్లేస్ చేసుకొని ఐఎస్ఐ క్వాలిటీ పెట్టుకోవాలి. వాళ్ళ బిజినెస్ బంద్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు మీటర్ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి. విన్నరా? అంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నప్పుడు కంప్లీట్ బిల్డింగ్కి విజిలెన్స్ కూడా ఉండాలి. ఇక్కడ ఒక వ్యక్తి విజిలెన్స్ ఉంటే ఇమీడియట్ పక్కనే మీకు ఇటు హైకోర్టు ఫైర్ స్టేషన్, అటు పక్క మొగల్పుర కూతవేటి దూరంలో ఉన్నాయి. ఇమీడియట్గా ఇన్సిడెంట్ కాగానే చెప్పినట్టయితే స్పాంటేనియస్గా మా టీం రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా కంట్రోల్ చేసి పక్కకు స్ప్రెడ్ కాకుండా ఆపే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతగా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి. జస్ట్ ఒక 5 నుంచి 10 వేలు పెట్టుకున్నట్టయితే, ఆ స్మోక్ అలారం పెట్టుకున్నట్టయితే ఇమీడియట్గా వస్తుంది. వాళ్ళు మన సెల్ ఫోన్ కూడా వాళ్ళు దానికి ఇండికేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయొచ్చు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ నంబర్లు కూడా నోట్ చేసి పెట్టుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది. మా టీము ఎప్పుడు కూడా మండే టు సాటర్డే వరకు యాజ్ పర్ అవర్ హెచ్ఓడి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపులు చేస్తూనే ఉన్నారు. ఫైర్ ఎక్విప్మెంట్ ఎట్లా వాడాలి, ఎందుకు ఏ ప్రిమిసెస్లో ఎలాంటి ఎక్విప్మెంట్ పెట్టుకోవాలనేది అహర్నిశలు సమ్మర్లో కూడా ఇప్పుడు మోర్ దెన్ 45 టెంపరేచర్ ఉందని చెప్పని మనకు వాతావరణ శాఖ చెప్తూనే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో కానీ బిజినెస్ ప్లేస్లో కానీ సేఫ్టీ పెట్టుకోవాలి. ఎక్కువ ఓవర్లోడ్ ఎలక్ట్రిసిటీ లేకుండా చూసుకోవాలి. ఈ స్టాక్స్ కూడా ఇష్టం ఉన్నట్టు పెట్టుకోకుండా ఈ యాక్సెస్ ఉండేట్టు చూసుకోవాలి. స్టేర్ కేస్ కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా క్లియర్గా పెట్టుకోవాలి. ముఖ్యంగానైతే ప్రతి షాపులో 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవాలి. ఎంత ఒక కాస్ట్ వచ్చేసి 1000 ఉంటుంది ఈచ్. ఒకసారి కొనుక్కున్నారంటే ఒక 10 to 20 years వరకు ఈజీగా పనిచేస్తుంది అది. సో అవి పెట్టుకున్నట్టయితే ప్రమాదం చిన్నగా ఉన్నప్పుడే ఇమ్మీడియట్గా మనం కంట్రోల్ చేయడం జరుగుద్ది. లేకపోతే వితిన్ 5 minutesలో స్ప్రెడ్ అయ్యి దాంతోపాటు పక్కన ఉన్న బిల్డింగ్లన్నిటి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఫైర్ ఫైటర్స్ కూడా ఇబ్బంది. మనకి యాక్సెస్ ఉండాలి. ఈ బిల్డింగ్ చూసుకున్నట్టయితే 3 సైడ్లకు యాక్సెస్ లేదు, మనకు ఓన్లీ రోడ్ సైడ్ యాక్సెస్ ఉంది. 8 బండ్లను ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ నుంచి ఫైర్ ఫైటింగ్ చేయాలంటే బండ్లు రావడానికి పోటందుకు పబ్లిక్ కూడా హిండ్రెన్స్ ఉండొద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ చేసింది, పబ్లిక్ని కంట్రోల్ చేసింది. ముఖ్యంగా దీనంతా ఐసోలేట్ చేసేసి మా ప్లేస్ మాకు వదిలిపెడితే మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లు ఈజీగా చేసుకోగలుగుతాం. సో వన్ సైడే మనకు యాక్సెస్ ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ నుంచే ఫైర్ ఫైటింగ్ ఆపరేట్ చేయడం జరిగింది. సిబ్బంది చాలా హార్డ్ వర్క్ చేసి ఇమ్మీడియట్గా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగిందండి. ఇది పరిస్థితి. అంటే దాదాపు 8 ఫైర్ ఇంజన్లతోనే ఈ అగ్ని ప్రమాదాన్ని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అగ్ని ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ముఖ్యంగా వేసవి కాలంలో కావచ్చు, దాంతో పాటుగా అగ్ని ప్రమాదాలు జరిగిన టైంలో షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం అని చెప్తున్నారు. దాంతో పాటుగా ఇరుగా ఉన్నటువంటి బట్టల షాపులలో కనీసం ఫైర్ యాక్సరీస్ లేకపోవడం, దానికి ఫైర్ సేఫ్టీ లేకపోవడంనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే గుల్జార్ హౌస్ కావచ్చు, దాంతోపాటుగా మదీనా కాంప్లెక్స్ కావచ్చు, షాహ్రాన్ కావచ్చు, నేడు చూసుకున్నట్లయితే ఎస్వైజే కాంప్లెక్స్, ఈ విధంగా కూడా ఓల్డ్ సిటీలో ప్రతి సంవత్సరానికి కూడా ఏదో ఒక అగ్ని ప్రమాదం జరుగుతున్నది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న చెప్తున్నారు. దీనికి ఇప్పటికే డిస్ట్రిక్ట్ ఫైర్ సేఫ్టీ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంతో పాటుగా డిఆర్ఎఫ్ కావచ్చు, పోలీస్ సిబ్బంది, దాంతో పాటుగా హైడ్రా సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేశారని మన విజువల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో అంటే ఏదైతే ఈ ఎస్వైజే కాంప్లెక్స్ ఉందో స్టార్టింగ్ నుంచి ఇదే ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్ ద్వారా మాత్రమే ఆ లోపలికి షటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ షటర్స్ ద్వారా కూడా లోపలికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఈ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి కానీ లోపల నుంచి అంటే ఎగ్జిట్ మార్గం కానీ లేకపోవడం, అంటే వన్ వే ఉండడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి ముఖ్యంగా ఈ ఫైర్ నుంచి బయటపడాలి అని అంటే ప్రతి ఒక్క షాపుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫైర్ సేఫ్టీ యాక్సరీస్, స్మోకింగ్ సంబంధించిన పెట్టుకున్నట్లయితే ఈ ప్రమాదం నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఏదైతే ఇవన్నీ జరగడంలో ప్రధానంగా ఓవర్లోడ్ ఉండడం, దాంతో పాటుగా ఏదైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన
లోడ్ కంటే ఓవర్లోడ్ ఉండడం, దాంతోపాటుగా పురాతనమైనటువంటి వైరింగ్ వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వెంటిలేషన్ లేకపోవడం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎస్వైజే కాంప్లెక్స్ అనేది దాదాపు 300 షాపులు ఉన్నాయని కూడా స్థానికంగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 300 షాపులు ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇరుగ్గా ఉండడం, దాంతో పాటుగా వచ్చేసి వెంటిలేషన్ లేకపోవడం, మొత్తం మూసి ఉన్నట్టుగా ఉండడం అనేది కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే రాత్రి సమయంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన సమయంలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన దానికి సంబంధించినటువంటి పవర్ ఏదైతే ఉందో పవర్కు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ అని కూడా మీటర్లు ఆఫ్ చేసుకోవాలని చెప్తున్నారు. దాంతోపాటుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ చేసుకున్నట్లయితే ఈ ప్రమాదాల నుంచి దూరం ఉండొచ్చు అని చెప్తున్నారు. దాదాపు ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ కావచ్చు, మల్గత్పుర కావచ్చు, దాంతోపాటుగా స్థానికంగా ఉన్నటువంటి 8 ఫైర్ ఇంజన్లతోని, దాంతోపాటుగా 5 ఫైటర్స్తో అదుపులోకి తీసుకొచ్చామని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న చెప్తున్నట్లుగా కనబడుతుంది. ముఖ్యంగా దీంతో పాటుగా ఏదైతే ఫైర్ సిబ్బంది ఉన్నారో ఫైర్ సిబ్బంది వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు కావచ్చు, దాంతోపాటుగా ఇక్కడ ప్రమాదం సంభవించిన సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కూడా చెప్పినట్లుగా అధికారులు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ రంజిత్.